హాయ్ 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 ఈ వీడియో స్కిప్ చేయకుండా 2 మినిట్స్ పూర్తిగా చూడండి. మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ గురించి మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ వీడియోలో నేను CAGR గురించి మాట్లాడుతున్నాను. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చక్రవడ్డీ అంటాం కదా, అదే విధంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఏళ్ళకి ఎంత వడ్డీతో పెరిగింది చక్రవడ్డీ అనేది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ల్యాండ్ 10 లక్షలు పెట్టి కొన్నారు. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 ఏళ్ళు గడిచింది, అది 20 లక్షలు అయింది అనుకోండి. అప్పుడు మీకు వచ్చిన CAGR 9%. ఇక్కడ డబల్ అనేది అనుకోకండి, CAGR ఎంత అనేది చూసుకోండి. 9% వచ్చింది, అర్థమైందా? అదేవిధంగా ఒక షాపు కానీ హౌస్ కానీ ఉన్నారు, 10 లక్షలు పెట్టి 20 లక్షలు 10 ఏళ్ళకి అయింది, ఇక్కడ డబుల్ అయింది. కానీ మీకు వచ్చిన వడ్డీ అంతా 7.2% మాత్రమే. అదేవిధంగా గోల్డ్ 10 లక్షలు పెడితే 20 లక్షలు అయింది, డబల్ అనేది చూడకండి ఎక్కడ కూడా. 12.3% వచ్చినట్టు అర్థం అనమాట 6 years కానీ అయింటే. ఒకవేళ సిల్వర్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, 7 yearsకి 20 lakhs అయింది, అంటే మీకు వచ్చిన CAGR 10.4%. వీటన్నిటికన్నా ఫైనల్గా మనం తక్కువ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 4 ఏళ్ళకి 20 లక్షలు అయిన ఫండ్స్ వచ్చిడున్నాయి. ఎన్నోసార్లు జరిగింది ఈ విధంగా. 4 ఏళ్ళకి అనేది 4 yearsకి 5 yearsకి మ్యాక్సిమం 4 yearsకి చాలా సార్లు జరిగినాయి. ఈ 19% CAGR ఇచ్చినట్టు. వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసరికి అమౌంట్ లంసమ్ పెట్టకూడదు. దెన్ ఏం చేయాలి అనుకుంటే పూర్తిగా యావరేజింగ్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవ్వాలి. దాన్ని SIP అని కూడా అంటారు. ఒక్క 2 minutes అంటే మనకు యూట్యూబ్ అనేది 3 minutes ఉంటుంది, కాబట్టి మొత్తం వీడియో పెట్టలేము. మీకు ఈ వీడియో అర్థమైనట్టుంటే మిగతా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే గివ్ మీ మోర్ ఇన్ఫర్మేషన్ లేదా అండర్స్టాండ్ అని ఒక కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.